ఎవరు? నేను మామా, శ్వేతని. శ్వేత? శ్వేత అమ్మ, శ్వేత శ్వేత తీయమ్మా. లోపల ఎట్లున్నవే? అవును మామా, బాత్రూము గడిపడిపోయింది, రాటల్లే. ఇక్కడన్నా గడ బయట పడుతుంది, లోపల ఎలా పడుతుంది? తీ. అయ్యో పిచ్చివా, అయ్యో వస్తలే మామా. తీయవే అమ్మ శ్వేత. అయ్యో రాటలేదు మామా. సరే పక్కకు జరుగు, పగలు కొడతా. జాగ్రత్త మామా. నాకేం కాదమ్మా, నువ్వు పక్క జరుగు. జాగ్రత్త అన్నది డోర్ గురించి మామా. సర్లే తప్పుకో. నేను పోకుండానే కూర్చుంటావేంది మామా, జర తలుపేసుకొని కూర్చోయే. అమ్మ శ్వేత, ఎక్కడికి వెళ్ళావు తల్లి? నీకోసం రాత్రంతా ఎంత వెతకమో తెలుసా, ఎంత ఏడ్చానో తెలుసా? ఎక్కడికి వెళ్ళావే? పిచ్చెక్కిపోయింది. ఎక్కడికి వెళ్ళావు? మామా, బాత్రూమ్ లా సెంటిమెంట్ సీన్ మంచిగా ఉంటదే. నోర్మోయ్, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావే? ఏంటి అడుగుతుంటే ముక్కు మూసుకున్నావు? స్మెల్ వస్తుంటే ముక్కు కాక ఇంకేం మూసుకుంటారు మామా. ఆ హాల్లోకి పోదాం రా. రావే, రా నువ్వు రా, రావే. చెప్పవే, రాత్రంతా ఎక్కడున్నావు? బాత్రూమ్ లా. బాత్రూమ్ లోనా? అవు మామా, నిన్న రాత్రి బాత్రూమ్కి వెళ్ళినా, తలుపు గొల్లం పెట్టినా, ఖతం, మళ్ళీ గొల్లం రాలే. చాలే, గొల్లెం రాకపోతే తలుపు కొట్టొచ్చు కదా. కొట్టిన మామా, అప్పుడు నువ్వు నన్ను ఎత్తుకొని బయటికి పోయినావు. మరి అర్ధరాత్రి కొట్టొచ్చు కదా, ఎందుకు కొట్టలే? కొట్టిన మామా, నీ గురకలో వినబడి ఉండదు, అందుకే గురక పెట్టద్దు అంట. వింటావా? చంపుతా. విధవ డ్రామాలు ఆపి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళినా, ఆడెవడో తలుపు పెట్టిండు, రాత్రి అంతా లోపటే ఉండిపోయినా. చా, నిజమా? మరి తమరికి తిండి ఎవరు పెట్టారు తల్లి? ఓ దొంగ అంకుల్ వచ్చిండు, తిండి పెట్టిండు. అబ్బా, నీకోసం దొంగలు ఎత్తుకుంటూ వచ్చి తిండి పెట్టారా? పాపం తలుపు కూడా వాళ్ళే తీసుంటారే. అరే అవునా, నీకెట్లా తెలుసు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.